మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ మేము ఒక కేసు చేసాము. సో దాని గురించి మీతో డిస్కస్ చేసి ఇక్కడున్న లోకల్ పల్నాడు ప్రజలకి దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రెస్ మీట్. లో 75 years ఓల్డ్ పేషెంట్. సో రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్ తో గత లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ మంత్ మనకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తో వస్తూ ఉన్నారు. గుండె అది ఆయాసంగా ఉందని చెప్పి, గుండె పనితీరు తక్కువ ఉందని చెప్పి, కాలు వాపులు అని చెప్పి వస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ వస్తున్నారు. మనం మెడిసిన్స్ ఇస్తున్నాము, పంపిస్తున్నాము, మళ్ళీ వస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని మనం అధిగమించడానికి ప్రతిసారి ఇట్లా రావడం కష్టం అని చెప్పి మనం హార్ట్ లో ఒక డివైస్ పెట్టి ఆ డివైస్ ని మన హార్ట్ కి కనెక్ట్ చేసి ఉన్న 4 chambers లో 2 chambers కి కనెక్ట్ చేసి హార్ట్ పంపింగ్ ని పెంచడానికి చూస్తాం. వన్స్ పంపింగ్ పెరిగిన తర్వాత మనకు హార్ట్ ఫంక్షనింగ్ పెరిగిన తర్వాత ఊపిరితిత్తులు నీరు చేరడం, ఆయాసం రావడం, ఈ కాళ్ళు వాపులు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో పూర్తిగా మనకి ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చేది, సంవత్సరానికి వచ్చే హాస్పిటల్కి వచ్చే విజిట్స్ బాగా తగ్గిపోయింది. సో దీనివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటది. సో మనం పెట్టి కూడా ఏం చేస్తామంటే, ఇప్పుడు మన ఈ పంపింగ్ పెంచడానికి ఇప్పుడు డివైజెస్ వచ్చినాయి. లాస్ట్ 2-3 years గా మనకు మార్కెట్ లోకి వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా గుంటూరులో 8 to 10 years వారంటీ ఉంటుంది. వారంటీ ఏం లేదు, జస్ట్ బ్యాటరీ లైఫ్ 8 to 10 years. దాని తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు, బ్యాటరీ మార్చుకోవచ్చు. అది ఆ ఫంక్షనింగ్ మటుకు ఇంప్రూవ్ అవడానికి మనం చేసిన పద్ధతి ఇది. చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ గుండె 4-5 సార్లు ఆగిపోయింది. సో వెంటనే మేము సిపిఆర్ చేసి మళ్ళీ డివైస్ పెట్టి అట్లా ఇంప్రూవ్మెంట్ చేసి పెట్టి డివైస్ కంప్లీట్ చేసాం. డివైస్ కంప్లీట్ చేసిన 1 week తర్వాత, ఇప్పుడు మనం లాస్ట్ ట్యూస్డే చేసాము, ఇప్పుడు ఇది కరెక్ట్ వాళ్ళకి 1 week అయింది.